నమస్తే వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టీడీపీ నాయకుడు వంకాయల శ్రీనివాసరావు ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి పోలీసులను కోరిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా బాధితుడిని పరామర్శించి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే మహిళల రక్షణకు సైబర్ నేరాల నియంత్రణ క్రికెట్ బ్యాటింగ్ పై ప్రత్యేక దృష్టి సారిస్తా నూతన డీఎస్పీ బత్తుల పావని వెల్లడి నేడు మదనపల్లి నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పావని మదనపల్లి గ్రామీణ మండలం కోళ్లబైలు పంచాయతీలో నివాసం ఉంటున్న సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు వంకాయలపాటి శ్రీనివాసరావు ఇంటిపై ఆదివారం మారణాయుధాలతో దౌర్జన్యం చేసిన విషయం అందరికీ తెలిసిందే. తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరగడంతో బాధితుడు శ్రీనివాసరావు తాలూకా పోలీస్ స్టేషన్ పోలీసులకు ఆదివారం జరిగిన వివరాలను తెలిపేందుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తాలూకా పోలీస్ స్టేషన్ కు చేరుకుని బాధితుడు శ్రీనివాసరావు కేసులో దౌర్జన్యానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఐ చంద్రమోహన్ కు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ పాలనలో జరిగిన అవకతవకల నేపథ్యంలో తెలుగుదేశం వారిపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఆదివారం జరిగిన దాడుల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించినట్లు తెలిపారు. గత 25 సంవత్సరాల నుంచి మదనపల్లి వాసి 40 ఇయర్స్ నుంచి ఉన్నారు. ఈయన ఒక భూమి 538/3 కోళ్లబైలు గ్రామంలో కొంతమంది దూరి వాళ్ళ భూమిలో నేను వీడియో కూడా చూశాను. పాత గోడ నాకు తెలిసి 15-20 సంవత్సరాల గోడ అది. ఆ గోడ చాలా కిరాతకంగా వాళ్ళు వివరించి దౌర్జన్యంగా గోడ తోసేయడం ఇదంతా మంచిది కాదు. చట్టం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. దానికి కొంతమంది ఈ మధ్యలో ట్రాన్స్ఫర్ అయిన కొంత తహసీల్దార్ లెవెల్ ఆఫీసర్లు చాలా ఫ్రాడ్ చేశారు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరైనా ఎవరైనా వదిలేది లేదు. నేను కలెక్టర్ గారికి మాట్లాడతాను, దానికి సస్పెండ్ చేయకుండా వదిలేసి తప్పు చేసినాము. సస్పెండ్ చేసి తగు చర్యలు తీసుకుంటాము. ఎవరిమైనా కూడా వదిలేదు లేదు. చట్టం తన పని తను చేసుకోవాలి. ఆ విధంగా మనుషులు పనిచేయాలి. చట్టానికి ఉల్లంఘించి వాళ్ళు వచ్చి ఏదైనా ప్రైవేట్ ప్రాపర్టీలో పోవాలంటే కోర్టు ఉత్తర్వులు, కోర్టు ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఇచ్చింది, జీపీ ఇచ్చింది. అప్పుడు దానికి ఎగ్జిక్యూషన్ విత్ ద పోలీస్ చేయాలి. లేకుండా ఏదో తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ పైన ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ సూచనలు ఇవ్వడం జరిగింది. చాలా సీరియస్గా వాళ్ళ పైన చర్యలు ఉంటాయి. వాళ్ళు ఏ ఆధారంతో ఆ భూమిలోకి వెళ్ళారు అది కూడా చూడడం జరుగుతుంది. వాళ్ళ పైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ప్రజలు వివిధ సమస్యలపై కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు వివిధ శాఖలకు సంబంధించి తమ అర్జీలను అందజేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాట్లను చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఏడేస్ అనేవాళ్ళు మాకు అది పోయింది కదా మాట్లాడాలి. మదనపల్లి నందు ప్రజల శాంతి భద్రతలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విధులు నిర్వహించడం జరుగుతోందని డీఎస్పీ బత్తుల పావని తెలిపారు. నేడు మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.
పలువురు పోలీస్ అధికారులు సిబ్బందికి ఆమె స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ తాను అనంతపురం నందు ట్రైనింగ్ తీసుకోవడం జరిగిందని, మొదటి పోస్టింగ్ గా మదనపల్లెకు రావడం జరిగిందన్నారు. మదనపల్లెపై పూర్తి అవగాహన ఉందన్నారు. ప్రత్యేక చరిత్ర కలిగిన మదనపల్లె డీఎస్పీగా రావడం ఆనందంగా ఉందన్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబల్లి ఆదేశాల మేరకు ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణతో పాటు లాక్ బ్రేకింగ్, క్రికెట్ బెట్టింగ్, మత్తు పదార్థాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని అరికడతానని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, బాలికలు, విద్యార్థుల రక్షణ కోసం పనిచేస్తానన్నారు. నేరాలకు పాల్పడేవారు నేరాలకు దూరంగా ఉండాలని, లేని పక్షంలో చట్టబద్ధంగా బుద్ధి చెప్పడం జరుగుతోందని, ప్రజల సహకారంతోనే ఏదైనా అరికట్టగలమని, ప్రజలు నేరాల నియంత్రణలో తనకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. అందరికీ నమస్కారము. ముందుగా మదనపల్లి ప్రజలందరికీ నా నమస్కారములు. నేను ఈరోజు మదనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకున్నాను. నా పేరు బొంతా పావని. మదనపల్లి సబ్ డివిజన్ చాలా మంచి సబ్ డివిజన్. అన్నమయ్య జిల్లా చాలా మంచి జిల్లా అని నేను భావిన్నాను. ఇక్కడ ఎస్పీ సార్ కానీ, డిఐజీ సార్ కానీ చాలా మంచివారని నేను ఉన్నాను. ఇక్కడ నేను బాగా పనిచేయాలి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్నీ కంట్రోల్ చేయాలి, స్టెబిలిటీ మెయింటైన్ చేయాలంటే మీడియా ప్రజలు అందరి సహకారం నాకు ఎంతో కావాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎక్కువగా జరిగేది ల్యాండ్ గ్రాబింగ్ ఒకటి, క్రికెట్ బెట్టింగ్లు, గ్యాంబ్లింగ్లు ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతున్నాయని నాకు తెలిసినది. వీటన్నిటి మీద నేను చట్టపరంగా ఆంక్షలు విధిస్తాను. చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ. ఇంకా ఇది వేసవి సెలవులు కావడం వల్ల అందరూ హౌస్ బ్రేకింగ్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువ జరుగుతున్నాయి, డే బ్రేకింగ్స్ ఇవన్నీ. వీటన్ని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అందరికీ నమస్కారం. మేడం, ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ మేడం? ఇదే నా ఫస్ట్ పోస్టింగ్. ట్రైనింగ్ అయిన తర్వాత ఇదే నా ఫస్ట్ పోస్టింగ్. ట్రైనింగ్ ఎక్కడ చేశారు మేడం? నేను పీటీసీ అనంతపురంలో చేశాను. థ్యాంక్ యూ మేడం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య హాజరై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన పేదలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని కోరారు. టిడ్కో లబ్ధిదారులకు న్యాయం చేయాలని, ప్రభుత్వ పథకాలు నిజంగా అర్హులకే చేరేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో సిపిఐ నాయకులు, కార్యకర్తలు, బాధితులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సిపిఐ అన్నమయ్య జిల్లా సమితి నేతృత్వంలో మదనపల్లి, తంబాలపల్లి, రాయచోటి, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో, పీలేరు, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఈరోజు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ మదనపల్లి దగ్గర పెద్ద ఎత్తున పేదలతో కలిసి ఆందోళన చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతా ఉన్నా కూడా ఇంతవరకు పేదలకు ఇస్తామన్నటువంటి ఇంటి స్థలం కానీ, అదేవిధంగా 2 సెంట్లు 3 సెంట్లు అనేటువంటి అంశమే ఆ ఊసే లేకుండా 2 సంవత్సరాల పాటు కాలయాపన చేశారు. మరి అదేవిధంగా పెన్షన్లకు సంబంధించిన దాంట్లో వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు ఇస్తామని చెప్పి ప్రకటించిన ప్రభుత్వం ఈరోజు ఇచ్చేటువంటి పెన్షన్స్లో కూడా కోత విధించి ప్రతి నెల కొన్ని వేల మందిని పెన్షన్దారులందరినీ కూడా ఇంటికి పంపించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిన్న కేటాయించినటువంటి బడ్జెట్లో కూడా అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం నిర్ణయించినటువంటి పెన్షన్ల ప్రకారం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బడ్జెట్, అది ఆచరణలో కేటాయించినటువంటి బడ్జెట్ స్పష్టంగా తేడా కనిపిస్తూ ఉంది. దాని మూలంగానే ఈరోజు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి పెన్షన్ రద్దు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 40 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళకు 1500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. 60 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి వాళ్లకు 4000 రూపాయలు పెన్షన్లు ఇస్తామని చెప్పారు. వితంతులు కానీ, ఒంటరి మహిళలకు కానీ పెన్షన్లు ఇస్తామని చెప్పి చాలా గట్టిగా చెప్పారు. అలాంటి కొత్త పెన్షన్లు లేకపోగా ఇస్తున్నటువంటి పెన్షన్లోనే కోత విధించినటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వం దాదాపు 31 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇస్తే ఈరోజు జగనన్న కాలనీలు అనేటువంటి ఉంటే పేర్లైతే మార్చుకోవడానికి విపరీతంగా తాపత్రయపడుతున్నారు తప్ప ఆ జగనన్న కాలనీల్లో మేము రివైజ్ చేసి 2 సెంట్లు 3 సెంట్లు
ఇవ్వమని చెప్పి మేము అడుగుతూ ఉంటే అది కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లో మేము లక్షల సంఖ్యలో అప్లికేషన్లు ఫిల్ చేసి 26 జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టర్లకు ఇచ్చాం. కానీ ఇంతవరకు స్పందన లేనటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అందుకనే ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వం 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పేసి మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంటి స్థలం ఇవ్వకపోతే తమపై పడుతున్న పని భారాన్ని తగ్గించి వేతనాలు పెంచి ఇవ్వాలని పురపాలక సంఘ రిసోర్స్ పర్సన్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి కలెక్టరేట్ నందు జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి పురపాలక సంఘానికి సంబంధించిన మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాము 2007వ సంవత్సరం నుండి ఆర్పీలుగా పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు అందించడంలో వారధులుగా ఉన్నామని, తమకు పని ఒత్తిడి ఎక్కువ అయిందన్నారు. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో తమకిస్తున్న 8,000 వేతనం ఏ పక్కకు చాలడం లేదన్నారు. ఆ వేతనం కూడా నెల నెల రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్పందించి తమకు వేతనాలను పెంచి తమ వ్యక్తిగత ఖాతాలలో జమ అయ్యే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. నమస్తే అండి. మేము మెప్మా ఆఫీస్లో రిసోర్స్ పర్సన్గా ఉన్నాము. మేము మదనపల్లి మున్సిపాలిటీలో 70 మంది వర్క్ చేస్తున్నాము. కాకపోతే మేము కొన్నేళ్ళు 2007 నుంచి మెప్మా ఆఫీస్లో రిసోర్స్ పర్సన్గా పనిచేస్తున్నందువలన మాకు 8,000 రూపాయల జీతం మేము కొన్నేళ్ల నుంచి తీసుకుంటున్నాము. ఇప్పుడు ఉండే నిత్యావసర సరుకుల్లో మాకు 8,000 రూపాయలు చాలడం లేదు. మాకు 24,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. అదే కాకుండా మాకు మా ఆర్పీలలో ఎవరన్నా చనిపోతే మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేదు. అది కూడా మాకు కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. అదేవిధంగా మాకు శాలరీస్ కూడా ప్రతి నెల రావడం లేదు. ఇప్పుడు 6 నెలలు అవుతుంది మాకు జీతాలు ఇచ్చేసి. మేము ప్రభుత్వం నుంచి ఏ పథకాలు వచ్చినా కూడా మేము గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళి ప్రతి ఒక్క పనిని మేము విజయవంతం చేస్తున్నాము. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని మా చిన్న ఈ ఉద్యోగాలని గుర్తించి మాకు ఖచ్చితంగా మా అకౌంట్లలో జీతాలు పడేట్లుగా, ప్రతి నెల జీతం పడేట్లుగా చూడాలి. అదేవిధంగా ఇప్పుడు నిత్యావసర సరుకులన్నీ ఎక్కువ అయిపోయినందువలన మాకు 24,000 రూపాయలు జీతాలు ఇచ్చి అదేవిధంగా మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని చెప్పి గవర్నమెంట్ని మేము కోరుచున్నాము. అదేవిధంగా మాకు ఇప్పుడు పని ఒత్తిడి కూడా ఎక్కువ అయిపోయింది. పని భారాన్ని కూడా తగ్గించాలి. మేము పని చెప్పడం లేదు, పని చేస్తాము. కాకపోయినా కూడా మాకు పనికి తగ్గట్టు వేతనాన్ని ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ప్రభుత్వాన్ని, సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని, లోకేష్ గారిని, మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని పదే కోరుచున్నాము. మాకు గత 6 నెలలు అయింది జీతం వచ్చి, రావడం లేదు. కానీ ప్రతి వర్క్ మేము చేస్తున్నాము. గవర్నమెంట్ పథకాలు ఏ వచ్చినా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి కష్టపడుతున్నది మేమే, కానీ మెప్పు పొందుతున్నది వేరే వాళ్ళు. మాకు ప్రతి నెల జీతం ఇవ్వాల. మాకు 24,000 రూపాయలు శాలరీ ఇచ్చి ప్రతి ఒక్కటి మాకు మేలు చేయాలని చెప్పి సీఎం గారిని కోరుచున్నాము. ఇంతవరకు సంఘాలకు కూడా వడ్డీ రావడం లేదు, ఏవి ఇవ్వడం లేదు. 3 ఇయర్స్ నుంచి కూడా వడ్డీలు రావడం లేదు. కానీ ఆ వడ్డీలన్నీ ఇవ్వాలని సీఎం గారిని మరీ కోరుచున్నాము. మున్సిపాలిటీ నుంచి ఆర్పీలు అందరూ కలిసి కలెక్టర్ ఆఫీస్కు వినతిపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. మేము గత 2008 నుంచి మహిళా సంఘాలకు రిసోర్స్ పర్సన్గా వర్క్ చేస్తున్నాము. అప్పటి నుంచి కూడా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా వర్క్ చేసి ప్రభుత్వ పథకాలను ప్రజలకు తీసుకెళ్తున్నాము. మాకు 8,000 రూపాయలు ప్రభుత్వం తరఫున శాలరీ వస్తుంది. అది కూడా 4-5 నెలల నుంచి రావడం లేదు. ఇప్పుడు ప్రజెంట్ నిత్యావసర సరుకులు ఎక్కువ ధరలు కావడంతో మా అమౌంట్తో మేము చాలా కష్టం అవుతుంది మాకు. దయచేసి మా పనికి తగ్గ వేతనాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని గుర్తించి, మా కష్టాన్ని గుర్తించి మా పనికి తగ్గ వేతనాన్ని 24,000గా ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. విజయనగరం జిల్లాలో జయలక్ష్మి అనే ఒక ఆర్పీ గుండెపోటుతో మరణించింది. అది మాకు చాలా బాధాకరం. కానీ తనకు చనిపోయిన తర్వాత కుటుంబానికి ఎటువంటి భరోసా లేకపోవడం చాలా బాధాకరం. కాబట్టి మాకు హెల్త్ ఇన్సూరెన్స్ చేసి మాకు ఏదన్నా ఒకవేళ ఒక ఆరోగ్య సమస్య వచ్చినా లేదా మరణించినా మా కుటుంబానికి ఏదన్నా ఒక ఆర్థికంగా సహాయపడాలని మాకు హెల్త్ ఇన్సూరెన్స్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. అదేవిధంగా మాకు 24,000 రూపాయలు వేతనాలు పెంచి అది నేరుగా మా వ్యక్తిగత ఖాతాలకు వేయాలని ప్రభుత్వం వేడుకుంటున్నాం.
మా విషయాలను స్పందించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, షాజహాన్ బాషా గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అందరూ మా మీద దయ ఉంచి మా సమస్యలను తీరుస్తారని కోరుకుంటాను. అన్నమయ్య జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న రెవెన్యూ వెబ్ ల్యాండ్ సమస్యలకు జిల్లా యాంత్రాంగం వేగంగా పరిష్కారం చూపుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక చర్యల ఫలితంగా మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఏళ్లుగా పరిష్కారం కాని వెబ్ ల్యాండ్ సంబంధిత సమస్యలను పరిష్కరించి సంబంధిత రైతులకు 1B పత్రాలను మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. నేడు మదనపల్లి జిల్లా కలెక్టరేట్లోని PGRS సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో వెబ్ ల్యాండ్ సమస్యలు పరిష్కరించిన 2 రైతులకు జిల్లా కలెక్టర్ స్వయంగా 1B పత్రాలను అందజేశారు. గత అనేక సంవత్సరాలుగా సర్వే నెంబర్ సవరణలు, కొత్త సర్వే నెంబర్ల చేర్పులు, అడంగల్ వివరాల సంసిద్ధడం వంటి సమస్యలతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులకు ఈ చర్యల ద్వారా ఊరట లభించింది. కార్యక్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు. మదనపల్లి మండలం రెడ్డివారిపల్లిలో కాపురమంటూ తాటిగోళ్ళ పెద్దగరమణ గారి ఫ్యామిలీ, తాటిగోళ్ళ ఆనంద్ అయిన నేను, దుబ్బిగానిపల్లి పంచాయతీ కుర్లకోట మండలంలో మాకు భూమి ఉండగా 2 ఎకరాల 11 సెంట్లు పట్టా మెట్ట అనే దానివల్ల మెట్ట పడిని పట్టా మార్చుకోను ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకున్నాం. ఎంఆర్ఓ గారి నుండి కలెక్టర్ గారు వినాము. ఈరోజు కలెక్టర్ చేతి మీదుగా 1B అడంగల్ పేపర్ చేతిని తీసుకొని ఈ రోజుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. సార్ గారికి ధన్యవాదాలు. మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఎయిడ్స్ నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ DMHO డాక్టర్ రాధిక హెచ్చరించారు. నేడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ICTC ల్యాబ్ టెక్నీషియన్లతో, ICTC కౌన్సిలర్స్ తోనూ, ART డాక్టర్ తోనూ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మిషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలను ప్రతి స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన అన్ని సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా పరీక్షలు, కౌన్సిలింగ్, మందుల సరఫరా విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ భాస్కర్ మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ సేవలు అందించాలని స్పష్టం చేశారు. గర్భిణీ స్త్రీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి అవసరమైన వైద్య సేవలు సమయానికి అందించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో అందరూ సమన్వయంతో పనిచేస్తే ఎయిడ్స్ వ్యాప్తిని నియంత్రించవచ్చని తెలిపారు. జిల్లాలోని సబ్ సెంటర్లతో HIV స్క్రీనింగ్ లక్ష్యాలను 95% వరకు చేరుకోవాలని, అలాగే HIV ఉన్న వారిలో 95% మందికి చికిత్స అందించాలన్నారు. వైరల్ లోడ్ నియంత్రణలో 99% లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రైవేట్ రంగంలో కూడా అదే స్థాయిలో సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ భాస్కర్, వైద్యులు, TI సిబ్బంది, దిశ సిబ్బంది, జయకుమార్, ప్రసాద్, సిలార్, ఆనంద్, చంద్ర పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. టీడీపీ నాయకుడు వంకాయల శ్రీనివాసరావు ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి. పోలీసులను కోరిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా, బాధితుడిని పరామర్శించి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే. మహిళల రక్షణకు సైబర్ నేరాల నియంత్రణ, క్రికెట్ బ్యాటింగ్ పై ప్రత్యేక దృష్టి సారిస్తా. నూతన DSP భత్తుల పావని వెల్లడి. నేడు మదనపల్లి నూతన DSPగా బాధ్యతలు చేపట్టిన పావని. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.